మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మానవత్వం మంట కలిసింది. పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేష్, సురేష్ అనే ముగ్గురు కొడుకులున్నారు. సురేష్ భారత సైన్యం ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కి తగ్గిన కొడుకులు అంత్యక్రియలు చేపట్టారు. కన్న తల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త మళ్ళా ఆయన ఉండగానే పోలికొచ్చి లిజిసెట్ కింద వారేసారు. అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాం. సార్ మనసుకు 2 లక్షలు ఇవ్వన్నాడు, ఇచ్చారు. మళ్ళీ 2 లక్షలు మనసుకు 2 లక్షలు అంటే ఇచ్చారు. ఆ 2 లక్షలు కూడా తీసుకుని వెళ్ళారు. ఆమెకు 3 కొడుకులు. నా ఇంటి వద్ద అంటే నా ఇంటి వద్ద అంటారు. ఈ వాడ నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంట్లో కిరాయి ఉంచుకున్నా. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా చనిపోయిన తర్వాత కూడా నా ఇంటే చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా నా ఇంటికి వద్ద అంటే నా ఇంటికి వద్ద ఒక్క నడిపోడు నా ఇంటికి తీసుకుపోతాను నడుపు. కానీ చిన్నోడు పెద్ద మనుషులు కానీ చిన్నోళ్ళు ఆడగంటలు అందరూ కలిసి ఇంటికి 500 వేసుకొని మనం దానం చేద్దాం, వాళ్ళ దగ్గరికి అవసరం లేదు అన్న తర్వాత ఇకప్పుడు కొద్దిగా బాధ అనిపించి అందరూ తిట్టిన తర్వాత తీసుకుపోయి గలవలు వేసుకున్నారు. పోలీసు ఆర్మీ జాబ్ ఒక అమ్మాయి, ఆయన పెళ్ళైంది, పిల్లలైంది. అయితే 3 కొడుకులకు 3 కోర్షాలు కొనిచ్చిండు. కొనిచ్చిన తర్వాత చిన్న అబ్బాయి దగ్గర ఉంటే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఇల్లు నేనే కొంటానన్న దృష్టిలో పెట్టుకొని అట్టుండద్దు మా ఉండద్దు అలా నిలగొట్టు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెక్కి చేసిరు సార్. అయితే ఏం చేసిన స్టేషన్లకు ఎస్ఐని తీసుకొచ్చిన ఏం చెప్పిండు, ఎస్ఐ ఏం చెప్పిండు, మీరు 3 కొడుకులు కాల్ చేయండి, ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటే 2 పోర్షన్లు కిరాయికుంటారు అని చెప్పారు. మీకు ఏమి ఇచ్చారంటే మాకు మనిషికి 2 లక్షలు ఇచ్చింది సార్ అన్నారు. అందువల్ల మనిషికి 2 లక్షలు ఇవ్వండి, వాళ్ళు బ్యాంకులు వేసుకుంటారు 6 లక్షలు అని చెప్పి సార్ ఇచ్చినాక కొన్ని రోజుల వరకు 2 సంవత్సరాలు ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా విక్కున్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినాక ఉంచుకున్నారు సార్. ఇక్కడ నేను లేను, తిమ్మపురం వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ ముసలాంలు వెళ్ళగొట్టి ఇంట్లో కిరాయిపించారు సార్. నేను మొన్న వచ్చిన అమ్మ ఇది పద్ధతి కాదు, రేపు నువ్వు కుక్కల పడతావు, మూత్రం పోతావు, దొడ్డిపోతావు, నీకు ఆసరాక నేను ఇంటికి కిరాయికించుకున్నాను ఉంటాడా, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నీ కొడుకుల దగ్గర ఉండాలన్న అంటే అక్క ఎవరు ఉంచుకుంటలేరు, ఏం చేయాలని ఏడ్చింది సార్. ఇవాళ చనిపోయింది ఆమె. చనిపోయినాక నా ఇంట్లో అద్దంటే నా ఇంట్లో అద్దని మాట్లాడారు సార్. మా ఆడలు పాపం కట్టుకున్నట్టే కాదా, మనం మనిషికి 10,000 వేసుకు 2,000 అట్టిగా దానం చేస్తే మనల్ని ఎవరు పోతారు సార్. ఇంకా అంటే ఇంకో చిన్న కొడుకు పోలీస్ జాబు, ఆయన ఏమంటాడు, నేను దానం చేస్తా, ఆర్మీ జాబు నేను దానం చేసి వెళ్ళిపోతా, నేను ఇంక ఇటు ఉంటా అంటాడు. ఆడ దానం చేయకపోతే నాకు ఇప్పుడు కొడుకులు అన్నం పెట్టగా గుండె పోటీ సచ్చింది సార్. అందులో ఆమె కుళ్ళిపోయింది, ఎవరు ముద్దపోలేదు, బట్టలేదు, రైక లేదు, హాస్పిటల్ తీసుకుపోలేదు సార్. ఆమె తిరిగిపోయింది సార్. ఆమెకు 3 కొడుకులు, రాగంశెట్టి తిరుపతి, రాగంశెట్టి వెంకటేష్. చెప్పినా కదా ఫస్ట్ వెళ్ళగొట్టి ఉంటే నేను బయట ఊరు కచ్చారికి వీళ్ళంతా అమ్మలక్కలు ఏమని గుర్తు పెడతారు. మనం అంటే మళ్ళీ మనం అంటే మాట అంటే మాది నైట్ డ్యూటీ సార్. మా ఆయన డ్యూటీకి వెళ్ళగొట్టిన 10 గంటల రాత్రి లక్ష్మణ్ పట్టుకుని ఎస్ఐ దగ్గరికి సిఐకి కలిసిన ఎస్ఐని పట్టుకొని వచ్చిన మా ఇంటికాల ఎస్ఐ సత్యం సార్. ఆ ఎస్ఐకి 3 కొడుకులు 3 కూడా లైన్లో నిల్చొని పెట్టిండు. ఏమన్నారు, మీకు ఏమి ఇచ్చిందంటే మాకు మంచిగా ఒక పోర్షన్ కూడా ఇచ్చింది సార్, మంచి 2 లక్షలు ఇచ్చారంటే మీరు 2 లక్షలు ఇచ్చేయండి, మీరు బయటికి వెళ్ళి ఆ కిరాయి ఇచ్చుకొని పోతే ఒక దాంట్లో ఉంటామంటే ఏ సరే సార్ మా అన్న ఉంటామని ఉంచుకున్నాడు చిన్న అబ్బాయి. 2 గంటలు వేసుకొని నా ఇంటి కాడద్దు నాకద్దు అని అంటారు. లైన్లో మేమే తీసుకొని మనిషి 700 వేసుకొని దానం చేద్దామని అనుకుంటాం. 6 గంటలు 2 గంటల నుండి 8 దాకా కూడా దగ్గరికి అద్దు నా తల్లి నా దగ్గరికి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కొడుకుల